నమస్కారం అండి. మహాభారతంలో నేడు 48వ అధ్యాయము అంశము ఆలోచనలు, సలహాలు, సంప్రదింపులు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. పాండవుల 13వ సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తయింది. ఇక రహస్యంగా ఉండాల్సిన పని లేదు. అందువల్ల వారు పాండవులుగా ప్రకటించుకున్నారు. విరాటుని పట్టణాన్ని విడిచిపెట్టారు. విరాట రాజధానిలో ఒక స్థలమైన ఉపప్లావ్యం అనే చోట బహిరంగ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి తమ బంధువులకు, స్నేహితులకు దూతల ద్వారా కబురు పంపించి వారిని పిలవనంపారు. ద్వారక నుంచి బలరామకృష్ణుడు, అర్జునుడి భార్య సుభద్ర, కుమారుడైన అభిమన్యుడు, అనేక మంది యాదవ వీరులు ఉపప్లావ్యానికి వచ్చారు. కాశీరాజు సైభ్యుడు వారి సేనలతో వచ్చారు. పాంచాలరాజు ద్రుపదుడు శిఖండిని, ద్రౌపదీపుత్రులను, దుష్టద్యుమ్నుని తోడుకొని వచ్చాడు. ఇంకా అనేక మంది రాజులు, పాండవులకు చెందిన వారందరూ ఉపప్లావ్యానికి చేరారు. ఇలా వచ్చిన స్నేహితులు వీరుల సమక్షంలో అభిమన్యుడికి ఉత్తర రాకుమార్తెకు వైదోక్తంగా వివాహం జరిపించారు. వివాహ మహోత్సవం పూర్తయిన తర్వాత వీరంతా విరాటుని కొలువుకోవటానికి రహస్య ఆలోచన నిమిత్తం వెళ్ళారు. కృష్ణుడు, యుధిష్ఠరుడు విరాటుని పక్కనే ఆసీనులయ్యారు. బలరాముడు, సాత్యకి ద్రుపదుని పక్కన ఆసీనులయ్యారు. సభలో నిశ్శబ్దం ఆవరించింది. సభాసదులంతా శ్రీకృష్ణుడి వైపు చూడనారంభించారు. మాట్లాడటానికి లేచి నిలబడ్డాడు శ్రీకృష్ణుడు. పాండవులను చూపుతూ, మీ పట్ల జరిగిన వంచన అందరికీ తెలిసినది. జూదంలో యుధిష్ఠరుడు రాజ్యాన్ని పోగొట్టుకుని అన్నదమ్ములతో, భార్య ద్రౌపదితో అరణ్యవాసానికి ఎలా వెళ్ళగొట్టబడ్డారో ఇక్కడున్న వారందరికీ తెలుసు. బహుశాంతంతో, ఎంతో ఓర్పుతో ఎన్నో బాధలను అనుభవించి 13 ఏళ్ల పాటు ఈ పాండుపుత్రులు తమ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నారు. ఈ సభలోని వారంతా బాగా ఆలోచించి పాండవుల, కౌరవుల కీర్తి క్షేమాన్ని గుర్తిస్తూ ధర్మ మార్గంలో ఇప్పుడేం చేయవచ్చో సూచనలు ఇవ్వండి. యుధిష్ఠరుడు న్యాయాన్ని కాదని తానేమీ కోరేవాడు కాదు. ఆయన తనను మోసగించి ఘోర విపత్తులను కలిగించిన ధృతరాష్ట్రుని కుమారులను గురించి కూడా మంచే కోరేవాడు. మీరిప్పుడు సలహా ఇచ్చే క్రమంలో కౌరవులు చేసిన మోసము, నయవంచన, దుర్మార్గము, నీచత్వాన్ని, పాండవుల మర్యాద, కీర్తిప్రదమైన నడవడికను దృష్టిలో పెట్టుకోవాలి. న్యాయసమ్మతమైన, గౌరవయుక్తమైన ఒక స్థిరమైన పరిస్థితిని ఏర్పరచండి. దుర్యోధనుడి మనస్సులో ఏమున్నదో మనకు తెలియదు. దుర్యోధనుడు వద్దకు ఇక్కడున్న వారిలో ధైర్య శౌర్యాలు కలిగి శక్తివంతుడైన ఒకరిని పంపి యుధిష్ఠరుడికి తిరిగి తన అర్ధరాజ్యం ఇచ్చేలా, అంగీకరింపజేసేలా ఒక స్థిరమైన కార్యరూపానికి తేగలరు అన్నాడు కృష్ణుడు. తర్వాత బలరాముడు లేచి, మీరందరూ శ్రీకృష్ణుడి మాటలు విన్నారు. ఆయన సూచించిన అభిప్రాయం యుక్తంగా, సమ్మతంగా ఉంది. దుర్యోధనుడికి, యుధిష్ఠరుడికి కూడా ఇది సమానమైన మంచి మార్గం. కుంతీ కుమారులు తమ రాజ్యాన్ని తిరిగి స్నేహభావంతోనూ రాజీ మార్గంతోనూ తెచ్చుకుంటే వారికి అది ఉత్తమమైనదే. కౌరవులకు, ఇతరులకు కూడా అది మంచిగానే ఉంటుంది. అలాంటి సందర్భాల్లోనే ప్రపంచంలో శాంతి భద్రతలు ఉంటాయి. యుధిష్ఠరుడు శాంతియుతమైన రాజీ మార్గపు సమాచారాన్ని దుర్యోధనుడికి తెలియజేయడానికి ఎవరైనా ఒకరు వెళ్ళి అతని నుంచి జవాబు తేవాల్సి ఉంటుంది. అలా వెళ్ళేవాడు ప్రతిభావంతుడు, ఔదార్యం కలవాడు, ఉభయులకు శాంతి సమకూర్చేటట్లు చేయగల సామర్థ్యం ఉన్నవాడే ఉండాలి. ఆ రాయబారి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, విదుర, కృప, అశ్వత్థామ, వీలైతే కర్ణ, శకునిల సహాయం కూడా సంపాదించి కుంతీ కుమారులకు న్యాయం జరిగేలా చూడాలి. అలా వెళ్ళే దూత ఎలాంటి సందర్భంలోనూ ఆగ్రహం చెందని మహానుభావుడై ఉండాలి. యుధిష్ఠరుడు రాబోయే కష్టనష్టాలు పూర్తిగా తెలిసినా జూదం సందర్భంగా తన మంచి కోరేవారందరూ బతిమలాడిన మొండితనంతో వాటిని లక్ష్య పెట్టకుండా తన రాజ్యాన్ని పణంగా పెట్టి ఓడిపోయాడు. జూదంలో ఆరితేరిన శకునితో తాను ఆడటానికి అసమర్థుడని తెలిసినా జూదం ఆడాడు. కనుక ప్రస్తుతం తన రాజ్యం కోసం నిర్బంధం చేయలేడు, కానీ రాజ్యం ఇవ్వమని వేడుకోవచ్చు. ఇలాంటి కార్యంలో పంపే రాయబారి కయ్యానికి కాలు దువ్వేవాడే ఉండకూడదు. అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా శాంతియుత కార్యనిర్వహణే తన కర్తవ్యమన్న పట్టుదల గల వాడై ఉండాలి. ఓ రాకుమారులారా,
మీరు దుర్యోధనుడితో చేసే సంప్రదింపులు బహు నేర్పరితనంతో చేయాలి. వారితో రాజీ పడాలి. వీలున్నంత వరకు మనం యుద్ధం కోరకూడదు. యుద్ధం వల్ల చెడు తప్ప మరేమీ రాదు అని వివరించాడు. బలరాముడి మనస్థితి ఇలా ఉంది. యుధిష్ఠిరుడు తన రాజ్యాన్ని అంతటినీ ఏమి చేసేవాడో జూదమాడేటప్పుడు ఆలోచించలేదు. కనుక ఇప్పుడు మళ్ళీ రాజ్యంపై హక్కులు గల వాడిగా నిర్బంధం చేయజాలడు. జూద షరతులను అనుసరించి వారి ప్రతిజ్ఞతో అనుసరించి ఆ ప్రకారమే అరణ్యవాసం మొదలైంది. దీన్ని పాండవులు సక్రమంగా నిర్వర్తించారు. అయితే అజ్ఞాతవాసానంతరం వారికి శారీరక స్వేచ్ఛ మాత్రమే వచ్చింది, కానీ రాజ్యం పొందడానికి హక్కు రాలేదే. యుధిష్ఠిరుడు ఇప్పుడు తాను ఓడిపోయిన రాజ్యాన్ని ఇవ్వమని వేడుకోవాలే కానీ తనకు హక్కుగల కలిగి ఉన్నట్లు నిర్బంధించలేడు. బలరాముడికి సాయుధ యుద్ధం అంటే అందులో ఒకే కుటుంబం వాళ్లతో ఎప్పుడూ ఇష్టం లేదు. యుద్ధం వల్ల కీడు కలుగుతుందని ఆయన అభిప్రాయం. యాదవ వీరుడైన సాత్యకి బలరాముడి మాటలు విని ఆపుకోలేని కోపంతో నిలబడి రోషంతో ఇలా అన్నాడు. బలరాముడి మాటలు ఏమాత్రం న్యాయంగా ఉన్నట్లు నాకు తోచడం లేదు. ఏ అంశం గురించి అయినా చతురుడైన వాడు తన అంశంలో ఎలా సమర్థించగలడు? కానీ ప్రపంచంలో ఇమిడి ఉన్న చతురత అంతా కలిసినా చెడును మంచిగాను అన్యాయాన్ని న్యాయంగాను మార్చలేరు. బలరాముడు స్థిరపరిచిన దానికి నేను సమ్మతించలేను. ఒకే వృక్షంలోని ఒకే శాఖ ఫలభరితమై ఉండటాన్ని, మరొక శాఖ ఎండిపోయి పనికి రాకుండా వేలాడటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ అన్నదమ్ముల్లో కృష్ణుడు ధర్మయుక్తంగా మాట్లాడుతున్నాడు. బలరాముడి తత్వం ఆయనకు తగినదిగా లేదు. కౌరవులు యుధిష్ఠిరుడి నుంచి రాజ్యభాగాన్ని వంచనతో కాజేశారనే విషయం నిస్సంశయం. మీరంతా ఒప్పుకొని తీరాల్సింది. ఇలాంటి సందర్భంలో ఆ రాజ్య భాగాన్ని కౌరవులు వారు సొంతంగా నిలుపుకోదగినదే అని పలకడం, ఒక దొంగ తాను దొంగలించిన దాన్ని సొంతంగా ఖాయంగా నిలుపుకుంటాడని చెప్పే అన్యాయమైన మాటగా ఉంది. యుధిష్ఠిరుడు తప్పు చేశాడని చెప్పడం ఏదైనా న్యాయ కారణం ఉండటం వల్ల కాదు, దుర్యోధనుడికి భయపడి పిరికితనం వల్లనే. ఓ రసపుత్రులారా, నేను చెప్పే కఠోర మాటలను క్షమించండి. యుధిష్ఠిరుడు తనంతట తాను జూదమాడటానికి వెళ్ళలేదు. కౌరవులు అతడికి పదే పదే చెప్పడంతోనూ ఆహ్వానించడంతోనూ బలవంతం చేయడంతోనూ తనకిష్టం లేకపోయినా ఘోర ఉపద్రవం కలిగించే జూదానికి ఈడ్చబడి హస్తలాఘవం తెలిసిన ఓ వంచకుడితో జూదమాడాల్సి వచ్చింది. యుధిష్ఠిరుడు తన ప్రతిజ్ఞను నిర్వర్తించాడు. అతడు దుర్యోధనుడికి వంగి మనవి చేసుకోవాల్సిన అగత్యం లేదు. యుధిష్ఠిరుడు ఒకరిని వేడుకోవాల్సిన అవసరం లేదు. అతడు తన మాటలకు కట్టుబడ్డాడు. తన తమ్ముళ్ళు కూడా వనవాసం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. ఈ విధంగా పాండవులు వ్యవహరించిన దుర్యోధనాదులు సిగ్గును మర్యాదను విడిచి వారి అజ్ఞాతవాస చర్య గురించి ప్రశ్నిస్తున్నారు. తుచ్చులు క్రూరులు అయిన కౌరవులను యుద్ధంలోనే ఓడిస్తాను. అప్పుడు వారు ధర్మరాజు వద్దకు వచ్చి తమను రక్షించమని వేడుకుంటారు, లేదా చేస్తారు. ఏది ఎలా అయినా న్యాయ కారణంపై చేసే యుద్ధం ఎన్నటికీ పొరపాటు కాదు. ఆయుధాలు ధరించి యుద్ధం చేసే శత్రువులను చంపడం పాపం కాదు. శత్రువు వద్ద తలదించి వేడుకోవడం అవమానం చెందడమే. దుర్యోధనుడికి యుద్ధం ఇష్టమైతే ఇలాగే అవుతుంది. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక ఎంత మాత్రము జాగు చేయక యుద్ధ సన్నద్ధులు కండి. యుద్ధం జరగనిదే దుర్యోధనుడు ఏమాత్రం రాజ్యభాగం ఇవ్వడు. కనుక కాలాన్ని వ్యర్థపరచడం సమంజసం కాదన్నాడు సాత్యకి. సాత్యకి పలికిన ఆ మాటలకు ద్రుపదుడు సంతృప్తి చెందాడు. అతడు లేచి, సాత్యకి మాటలు నాకు సమ్మతమే. మెత్తని పలుకులు దుర్యోధనుడిని క్రమమార్గంలోకి తేలేవు. యుద్ధానికి మనం చేసే ప్రయత్నాలు సాగించాల్సిందే. ఇక్కడ మన స్నేహితులందరినీ జాగు చేయకుండా తమ సైన్యాలను తోడ్కొని రావాలని హెచ్చరించండి. తక్షణం శల్య, దుష్టకేతు, జయత్సేన, కేకేయులకు వర్తమానాన్ని పంపండి. ధృతరాష్ట్రుని వద్దకు తగిన వారిని దూతగా పంపవచ్చు. మత దైవిక కార్యాలను నా వద్ద నెరవేర్చబోతున్న నా పవిత్ర బ్రాహ్మణుణ్ణి హస్తినాపురానికి నమ్మకంగా పంపవచ్చు. దుర్యోధనుడికి ఏమి చెప్పాలో, భీష్మ, ధృతరాష్ట్ర, ద్రోణాచార్యులకు ఎలాంటి వార్త చెప్పాలో ఈ బ్రాహ్మణులకు బాగా తెలియజేయండి అన్నాడు. ద్రుపదుడు చెప్పింది పూర్తయిన తరువాత వాసుదేవుడు నిలిచి ఇలా అన్నాడు. మీరు చెప్పింది చేయడానికి వీలైనదిగా, క్షత్రియ ధర్మాన్ని అనుసరించేదిగా ఉంది. బలరాముడు, నేను పాండవులకు ఎంతో ప్రేమస్పదులం.
మేమిక్కడికి ఉత్తర రాకుమార్తె వివాహానికి వచ్చాం. మేమిప్పుడే పట్టణానికి వెళ్తున్నాం. ఈ రాజ్యాలను ఏలే రాజులందరిలోనూ మీరు శ్రేయస్సు చేతనైతేనేమి, బుద్ధి చేతనైతేనేమి పెద్దలు. మా అందరికీ ఆలోచనలు చెప్పడానికి మీకు అన్ని విధాల అర్హత ఉంది. ధృతరాష్ట్రుడు కూడా మీకన్నా హెచ్చు గౌరవం కలవాడే. ద్రోణుడు, కృపుడు మీ బాల్య స్నేహితులు. శాంతి భద్రతలను నిలపడానికి ఎలా చెప్పాలో అలా చెప్పడానికి మీరు అన్ని విధాల అర్హులు. కనుక అంశాలన్నీ ఈ బ్రాహ్మణునికి చెప్పి పంపండి. ఈ దూతకు దుర్యోధనుణ్ణి తాను చేసే పొరపాటు నుంచి మంచి మార్గంలోకి తీసుకురావడానికి వీలు కానప్పుడు యుద్ధం తప్పదని భావించి తమకు వర్తమానం పంపాలి అని అన్నాడు. సమావేశం ముగిసింది. కృష్ణుడు తన వారితో ద్వారకకు వెళ్ళాడు. పాండవులు వారి మిత్రులు యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. తమ స్నేహితులకు వర్తమానాలు పంపి యుద్ధానికి సిద్ధం కావాల్సిందిగా కోరారు. ఉభయపక్షాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయని దేశమంతా ప్రచారం జరుగుతోంది. నిరంతరం రాజులు దేశానికి రావడం వెళ్ళడం వల్ల దేశంలో ఒక రకమైన అలజడి ప్రారంభమైనది. ద్రుపదుడు తన బ్రాహ్మణోత్తములను పిలిచాడు. దుర్యోధనుని మనస్తత్వం, పాండవుల గుణగణాలు మీ అందరికీ బాగా తెలుసు. పాండవుల దూతల మాదిరి మీరు అక్కడికి వెళ్ళండి. విదురుని మంచి ఉపదేశం వెనక ధృతరాష్ట్రుడు అతని పరివారమైన కౌరవులు పాండవులను మోసం చేశారు. వృద్ధుడు, మనోదారుఢ్యము లేనివాడు, కుమారుడి వల్ల చెడు మార్గం పట్టినవాడు అయిన ధృతరాష్ట్రుడికి ధర్మ మార్గాన్ని, న్యాయాన్ని వివరించండి. మీ ప్రయత్నానికి విదురుడు సాయపడతాడు. మీరు వెళ్ళి చేసే ప్రయత్నం వల్ల కౌరవపక్షంలోని భీష్మ, ద్రోణ, కృపులకు, యుద్ధం కోరే ప్రభువులకు అభిప్రాయ భేదాలు వస్తాయి. అవే గనక వస్తే వాటిని సరిచేసి సరైన మార్గానికి వచ్చే కాలంలో పాండవులు యుద్ధ సన్నాహాలు చేసుకోవడానికి అవసరమైన సమయం లభిస్తుంది. మీరు శాంతిని కోరుతూ దుర్యోధనుడు పట్టణంలో ఉన్నంతకాలము వారి యుద్ధ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుంది. ఇలా కూడా పాండవులకు మేలు జరుగుతుంది. ఒకవేళ మీరు వెళ్ళిన కార్యం శాంతియుతంగా నెరవేరితే అది మరీ మంచిది. దుర్యోధనుడు శాంతియుత మార్గానికి వస్తాడని నేను ఊహించలేను. అయినా ఒకరిని శాంతి దూతగా పంపితే మనకే ఉపయోగపడుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.